హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ కారం పెట్టి కూర చేశాను. దీన్ని కొంతమంది వంకాయ పొడి కూర అని కూడా అంటారు. ఇది ఆంధ్రాలోను అందులోనూ కోనసీమలో చాలా ఫేమస్. ఆంధ్రాలో ప్రతి శుభకార్యంలోనూ ఈ కూర ఉండి తీరాల్సిందే. అది ఎలా చేయాలి అనుకుంటున్నారా? అయితే రండి కిచెన్లోకి చూపిస్తాను. ఎలా చేయాలో ఏమేం కావాలో చూద్దాము. వంకాయ కారం పెట్టి కూరకి ఇలాంటివి లేత వంకాయలు, ఇవి ఎక్కువగాను మన ఆంధ్రా సైడ్ కోనసీమలో దొరుకుతూ ఉంటాయి. నేను ఇన్ని రోజులు ఈ కాయల కోసమే వెయిట్ చేశాను. ఇది ఇప్పుడు ఇక్కడ దొరికాయని తీసుకున్నాను. ఇలా లేత వంకాయలు తీసుకుని కట్ చేసుకోవాలి. ఇలా 4 పక్షాల కింద కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేయాలి. తర్వాత ఇందులోకి మనం వేపుడు కారము, ఇది వేపుడు కారం ఉంది కదా, ఇది స్టఫ్ చేయాలి. ఈ వేపుడు కారం రెసిపీ మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, వంకాయల్ని ఇలా 4 పక్షాల కింద కట్ చేశాను, నీళ్ళల్లో వేశాను. ఎంత లేతగా ఉన్నాయో చూసారు కదా. ఈ కాయలతోటి వంకాయ కొత్తిమీర కారం కానీ కారం పెట్టే కూర కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ వంకాయ కొత్తిమీర కారం కూర మన ఛానల్లో ఉంది. వేరే వంకాయలతోటి కారం పెట్టి కూర ఈ కాయలతో చేద్దామని నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను దొరికే వరకు. నా ఆశ ఏమిటంటే వెరైటీ డిషెసే కాకుండా వంకాయలతోటి వంకాయల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ట్రై చేద్దామని నా ఆశ. అందుకని వెయిట్ చేశాను. ఇప్పుడు మనం అప్పుడు ఇందులో స్టఫ్ చేసుకుందాము. వంకాయలన్నీ స్టఫ్ చేయడం అయ్యింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. ఆల్రెడీ వేడి చేశాను. ఒక ఇత్తడి గిన్నె పెట్టుకొని నూనె వేసి వేడి చేశాను. మీకు యాజ్ యూజువల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను, వంకాయ కూరకి కొంచెం నూనె పడుతుంది అని. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేద్దాము. వంకాయ కూరకి ఇత్తడి గిన్నె కానీ ఇనుప మూకుడు కానీ చాలా బాగుంటుంది. ఇలా జాగ్రత్తగా వేసేసుకున్నాను నేను. ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత నీళ్ళ మూత పెట్టాలి. నీళ్ళ మూత అంటే పైన ఒక బేసిన్ ఏదైనా పెట్టి అందులో నీళ్లు పోయాలి. అంటే ఈ ఆవిరికి బాగా మగ్గుతుంది కూర. మధ్యలో కలుపుదాము కూర, అయితే మాడిపోతుంది కదా కింద. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గే వరకు ఉండాలి. ఇలా ఒకసారి మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టేయాలి. అది కూడా నీళ్ళ మూత. మళ్ళీ మూత తీసి కలుపుదాము. సరే, ఆ పొడి ఉంది కదా, ఇలా మధ్యలో కలపకపోతే కింద అంటుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇది ఆల్రెడీ కొద్దిగా మెత్తబడ్డాయి, లేతగా ఉన్నాయి కదా, తొందరగా మగ్గిపోతాయి. అందుకని ఏం చేద్దామంటే పులుపు వేయాలి. మనకి పొడిలో పులుపు లేదు కదా ఎక్కువ. అందుకని నేను ఏం చేశానంటే కొద్దిగా చింతపండు నానబెట్టి రసం తీసాను. అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసాను. మనకి పొడిలో కూడా ఉప్పు లేదు, అందుకని కూరకు సరిపడా ఉప్పు వేసి కొద్దిగా పసుపు వేసి చిన్న బెల్లం ముక్క. చింతపండు ఎప్పుడు వేసినా బెల్లం వేస్తే పంచదార కానీ చాలా బాగుంటుంది. ఇది ఇందులో వేసేద్దాం. కొంతసేపు ఉడకనిద్దాం. మళ్ళీ మూత తీసి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. భలే ఉంది. ఇప్పుడు మనం ముక్క మగ్గింది. కొంతసేపు అయినా కూడా ఉంచుదాము. ఇప్పుడు మనము కొద్దిగా నెయ్యి వేద్దాము. ఫంక్షన్స్లో, పెళ్ళలోను ఫంక్షన్స్లోను వంట వాళ్ళు కొంచెం నెయ్యి వేస్తారు మంచి టేస్ట్ కోసం. అందుకని మనం కూడా వేద్దాం. ఇవాళ కొంచెమే వేసాను. వేసి మూత పెట్టి మగ్గించుకుందాం మళ్ళీ. ఇప్పుడు మొత్తం మగ్గిపోయి ఉంటుంది. తీసి చూద్దాము. మగ్గిపోయింది. మనం ఇందాక స్టఫ్ చేసిన తర్వాత పొడి ఇంకా కొంచెం మిగిలిపోయింది. ఇది కూడా పైన చల్లేద్దాము. అక్కర్లేదనుకుంటే పర్వాలేదు, కానీ కొంచెమే ఉంది కదా అని నేను వేసేస్తున్నాను. ఇప్పుడు మనము స్టవ్ స్విచ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ పొడి వేసాక ఎక్కువసేపు మగ్గిందంటే కూర గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఇలా పల్చగా ఉంది కదా, కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము.